రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ఆదేశాలను జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా. శిరీష్, దీపిక, ఈ రోజు సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ అనేది కూడా జరిగింది. జస్టిస్ ఎం బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోజ్కి వాదనలు వినిపిస్తే కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు కూడా వినిపించారు. మొదట కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ ఇది పూర్తిగా రాజకీయమైన కక్ష సాధింపు కేసు, తమ క్లయింట్ ను రాజకీయపరమైన ఇబ్బందులకు గురి చేయడంలో భాగంగానే ఈ కేసును తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. ఇందులో ₹1 కూడా అవినీతి అనేది కూడా జరగలేదు, కేటీఆర్ ₹1 తీసుకున్నారని చెప్పేసి ఎక్కడా చెప్పడం లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన డబ్బులు తీసుకున్నారని చెప్పేసి నిరూపించలేనప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 31A 30/1A అనేది ఏ విధంగా వర్తిస్తుందని చెప్పేసి కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు కూడా వినిపించారు. ఇందులో ఏదైనా ఉంటే ముందు ప్రాథమిక విచారణ జరిపి తర్వాత ఎఫ్ఐఆర్ అనేది కూడా దాఖలు చేస్తారు. అదేవిధంగా ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13/1A అనేది వర్తించదు. సో 54 కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితాలో కూడా లేదు. అదేవిధంగా ఇలాంటప్పుడు డబ్బులు చెల్లించడం అనేది ఎలా అవినీతి అవుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రశ్నించడం కూడా జరిగింది. అక్కడ ప్రభుత్వానికి సంస్థకు మధ్య అగ్రిమెంట్ అనేది కూడా ఉంది. మోడల్ కోడ్ అనేది అమల్లో ఉండగా చెల్లింపులు జరిపారంటున్నారు. అయితే దానికిను 13/1A సంబంధం ఏంటి అని చెప్పేసి కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంగా జస్టిస్ బేలాయం త్రివేది జోక్యం చేసుకుంటూ చేప నీళ్లు తాగలేదని చెప్పేసి అంటే ఎవరైనా నమ్ముతారా? అవినీతి జరగలేదు అని అంటే ఎవరు కూడా నమ్మడానికి లేదు. సో దీనిపైన విచారణ అనేది కూడా జరగాలి అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా జరిగింది. హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి ఆమె నిరాకరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఏదైతే బేలాయం త్రివేదితో కూడా ధర్మాసనంలో ఈ కేటీఆర్ కు నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరపడానికి, ఇందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించడం కూడా జరిగింది. హైకోర్టు ఉత్తర్వులలో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేం, హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల ప్రకారం విచారణ అనేది కూడా కొనసాగాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పిటిషన్ కొట్టివేస్తామని చెప్పేసి మొదట ధర్మాసనం పేర్కొన్నప్పుడు పిటిషన్ విత్డ్రా చేసేందుకు అవకాశం అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సో పిటిషన్ విత్డ్రా చేసేందుకు అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. సో ఇక ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వుల ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. అవసరాన్ని బట్టి మరోసారి రివ్యూ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తానికి సుప్రీంకోర్టులో కేటీఆర్ కి నిరాశ ఎదురైంది. పిటిషన్ ని కూడా విత్డ్రా చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. సో ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుందంటారు కేటీఆర్ వైపు? అది ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఉత్తర్వుల ప్రకారం కేటీఆర్ విచారణను ఎదుర్కోవాల్సిందే. సో ఆ క్వాష్ పిటిషన్ అంటే తనపై నమోదైన కేసును ఏదైతే క్వాష్ చేయడానికి హైకోర్టు నిరాకరించడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించడం జరిగింది. కాబట్టి కేటీఆర్ తదుపరి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వుల ప్రకారం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు అవసరాన్ని బట్టి అవసరమైతే మరోసారి రివ్యూ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కేసు ప్రాథమిక విచారణ దశలో ఉంది. ఇంకా ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేయలేదు. ఒకసారి కేటీఆర్ ని విచారణకు పిలిచారు కాబట్టి ఫర్దర్ గా ఏదైతే విచారణ అనేది కూడా ఉందో దానిపై మిగిలిన విషయాలన్నింటి కూడా ఆధారపడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అరెస్ట్ కనుక చేస్తే అప్పుడు మళ్ళీ కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఏదైతే విచారణ ఏదైతే ఉందో ఆ విచారణను నమోదైన కేసును క్వాష్ చేయడానికి ఇటు హైకోర్టు సుప్రీంకోర్టు నిరాకరించిన పరిస్థితుల్లో ఏసీబీ ఏ విధంగానైతే ముందుకు వెళ్తుందో దానికి కేటీఆర్ విచారణకు సహకరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ శిరీష్.
క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్. విత్డ్రా చేసుకుంటామంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది చెప్పారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమంటూ కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పేసింది. కేటీఆర్ కు సుప్రీం కోర్టులో అయితే నిరాశ ఎదురైంది. సో ఇది మొత్తానికి పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కేసు అంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది తేల్చి చెప్పేశారు. ఇందులో ₹1 అవినీతి కూడా జరగలేదు, కేటీఆర్ ₹1 తీసుకున్నారని ఎవరు చెప్పడం లేదు అంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది ఈ రోజు వాదించినట్లు తెలుస్తుంది. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)A ఎలా వర్తిస్తుంది? ఏదైనా ఉందంటే ముందు ప్రాథమిక విచారణ జరిపి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు. కానీ ఇందులో పీసీ యాక్ట్ 13(1)A వర్తించదు అంటూ కూడా తెలిసి చెప్పారు. 54 కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితాలో లేదు. అలాంటప్పుడు డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతుందంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అక్కడ ప్రభుత్వానికి ఆ సంస్థకు మధ్య అగ్రిమెంట్ ఉంది, మోడల్ కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు జరిపారు అంటూ అన్నారు. అలాగే దానికి 13(1)A కు సంబంధం ఏంటి అని కూడా కేటీఆర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కేటీఆర్ కు నిరాశ ఎదురైంది. క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటూ కూడా కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీం కోర్టు కరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, దీపిక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే క్వాష్ పిటిషన్ అంటే ఏసీబీ కేసును కొట్టివేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం క్వాష్ పిటిషన్ మాత్రం నిరాకరించింది. హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకే నడుచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో తాము జోక్యం చేసుకోని చెప్పేసి సుప్రీం ధర్మాసనం చెప్పడంతో కేటీఆర్ కి అయితే చుక్క ఎదురైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ ఏదైతే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో మాత్రం దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ క్వాష్ పిటిషన్ అంగీకరించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం మాత్రం హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలని ఫాలో అవ్వాలని చెప్పేసి దాన్ని ఏదైతే ఎస్పీఎల్ దాఖలు చేశారో దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ఆయన విచారణకి అయితే ఎదుర్కోవాలి. అదేవిధంగా ఏసీబీ నమోదు చేసిన కేసులు ఏదైతున్నా ఆ కేసులకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు హైకోర్టులో కానీ అటు సుప్రీంకోర్టులో కానీ 2 చోట్ల కూడా కేటీఆర్ కు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఏసీబీ మొన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే అదేవిధంగా రేపు ఈడీ విచారణ కూడా ఉంది, దానికి కూడా హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు అంటే హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టులో 2 చోట్ల కూడా క్వాష్ పిటిషన్ విషయంలో మాత్రం కేటీఆర్ కు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేవియట్ దాఖలు చేయడంతో మొత్తానికి అక్కడ సుప్రీంకోర్టు మాత్రం ఈ వ్యవహారంలో హైకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో ఆ నిర్ణయాల మేరకే కేటీఆర్ నడుచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు విచారణ అంటే ఏసీబీ విచారణకు సంబంధించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకునే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు ఏసీబీ కానీ ఇటు ఈడీ కానీ విచారణను ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే కేటీఆర్ మాత్రం దీనిపై అంటే ఏసీబీ విచారణ కానీ ఈడీ విచారణ కానీ తాను సిద్ధమని చెప్పేసి అన్నారు. ఇప్పటికే ఏసీబీ విచారణ అయితే పూర్తయింది. మరోసారి అంటే సంక్రాంతి తర్వాత మరోసారి పిలుస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పిన నేపథ్యంలో రేపు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈడీ విచారణలో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే అంటే మనీ లాండరింగ్ కేసు కింద ఈ ఈడీ విచారణ అయితే జరగనుందని చెప్పి మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఏసీబీ ఏదైతే కేసు నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ అయితే చేపడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణ అంటే ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్ A2గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గానీ అదేవిధంగా A3 ఉన్న బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్లు ఈడీ రికార్డ్ చేసింది కాబట్టి ఆ రికార్డుల ఆధారంగా అంటే ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయో ఆ స్టేట్మెంట్ల ఆధారంగా రేపు ఈడీ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఏంటంటే HMDA నుంచి FEO సంస్థకి నిధుల బదలాయింపు దాదాపు 46 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది. ఇది ప్రమాణ నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఇది జరిగింది కాబట్టి దీని మీదనే ఈడీ విచారణ చేపట్టే అవకాశాలు ఉంది. అంటే నిధుల బదలాయింపులో కేటీఆర్ పాత్ర ఏంటనే దానిపై విచారణ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.